ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈ దినాన మా యొక్క దైవ ప్రత్యక్షత కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా మిమ్మల్ందరూ కూడా దేవుడు దీవించునుగాక. అనేక దినాల తర్వాత మరలా మీతో కలుసుకోవడానికి దేవుడు కృప చూపించారు. ఈ పరిచర్య ద్వారా మరి మీరు దీవించబడాలని, ఆశీర్వదించబడాలని దేవుడిచ్చిన దర్శనంతో మరి ఈ పరిచర్యను కొనసాగిస్తున్నాం. మా నిమిత్తం ప్రార్థన చేయండి. కనుక ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. తల ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభువా మేము నీ ఎదుగు వస్తున్నాం. నీ మాటల కొరకు ఎదురు చూస్తున్నాం ప్రభువా. నువ్వు నిత్య జీవపు మాటలు కలిగిన వాడు, నీ మాటల చేత మమ్మల్ని బ్రతికించేవాడు. కనుక నువ్వు మాట్లాడుచుంటుండగా నీ మాటల ప్రకారంగా మేము బ్రతికేటట్లు మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ పరిచర్యలో మీరు మాకు తోడే నడిపించండి. యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. పిల్లరా, మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈనాటి కార్యక్రమంలో ముఖ్య అంశం సహవాసం, అనగా ఫెలోషిప్. లోకంలో చాలా రకాలైన సహవాసాలు మనం చూస్తుంటాం. కొన్నిసార్లు మన ఫ్రెండ్స్తో మనం సహవాసం చేస్తుంటాం. మన ఇంటిలో తల్లిదండ్రులతో లేకపోతే కుటుంబీకులతో సహవాసం చేస్తుంటాం. కొన్నిసార్లు బంధువులతో సహవాసం చేస్తుంటాం. మరికొన్నిసార్లు మన ఇరుగు పొరుగు వారితో, మనకు తెలిసిన వారితో మనం సహవాసం చేస్తుంటాం. అయితే ఈ సహవాసం మనుషులతోనూ, అదేవిధంగా కొన్నిసార్లు దేవునితో మనం చేస్తుంటాం. అయితే పిల్లరా, ప్రాముఖ్యంగా మరి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో మనం చూద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని ధ్యానం చేద్దాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మనమేమో అనేక మందితో సహవాసం చేస్తూ ఉంటుంటాం. కానీ దేవుడేమో మనల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే తన కుమారుడైన యేసుక్రీస్తుతో మనము సహవాసం చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడు. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. పిల్లరా, అంటే దేవుడే మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఈ లోకములో అనేకులతో సహవాసం చేస్తున్నారు. అయితే మీరు నా కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా సహవాసము చేయమని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. పిల్లరా, కనుక ఈరోజు మన సహవాసం మనుషులతో ఉన్నది. అయితే ఈరోజు మనం ఈ సహవాసంలో 2 విషయాలు మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదట మరి ఎవరితో సహవాసం చేయకూడదు, రెండో పాయింట్ ఎవరితో సహవాసం చేయాలి. ఈరోజు మనం అనేకులతో సహవాసం చేస్తున్నాం కదా. ఒకసారి ఆలోచన చేద్దాం, మనం ఎవరితో సహవాసం చేయకూడదు, మరి ఎవరితో సహవాసం చేయాలి. ఫస్ట్ పాయింట్, ఎవరితో సహవాసం చేయకూడదు. చూద్దాం బైబిల్ గ్రంథంలో మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. మోయాబీయులు, ఎదోమీయులు, అమోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చెయ్యనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. పిల్లరా, దేవుడే స్వయంగా తన ప్రజలకు సెలవిస్తూ ఉన్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? మీరు కొందరితో
సహవాసం చేయకూడదు. ఆ కొందరెవరు అంటే ఇక్కడున్న కొన్ని జాతుల వారు దేవతలను ఆరాధించేవారు, వారు విగ్రహారాధన చేయవారు. కనుక అట్టి జాతి ప్రజలతో మీరు సహవాసం చేయకూడదు, మీతో వారిని సహవాసం చేయనీయకూడదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అవును పిల్లారా, బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే విగ్రహారాధన సమస్తమైన కీడులకు మూలము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక నీవు అట్టి సహవాసం కలిగి ఉంటే నీవు కీడును సంపాదించుకుంటావు. అందుకనే దేవుడు అంటున్నాడు, నీవు అట్టి వారితో సహవాసము చేయకూడదు. అలాగా అట్టి వారితో మనం సహవాసం చేస్తే మనము దేవునికి కోపం పుట్టించేవారం అవుతాం. అందుకనే దేవుడు అట్టి వారితో సహవాసం చేయకూడదని చెప్తున్నాడు. రెండో పాయింట్ చూస్తున్నాం ఇందులో. కీర్తన గ్రంథం 106వ కీర్తన 35వ వచనాన్ని చూస్తే అక్కడ అంటాడు, అన్యజనులతో సహవాసము చేయకూడదు. పిల్లరా, అన్యజనులు అంటే ఎవరు? దేవుని ఎరగని వారు, క్రీస్తును అంగీకరించని వారు. సహవాసము అంటే నువ్వు వారితో కలిసి మాట్లాడవచ్చు, కానీ ఇక వారే సర్వమని వారితోనే కలిసిపోయి వారిలాగే జీవించకూడదని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే దేవుడు అంటున్నాడు, అన్యజనులతో సహవాసం చేయకూడదు. ఒకవేళ అన్యజనులతో మనం సహవాసం చేస్తే మరి మనకు కలిగే నష్టం ఏమిటి అంటే మనము వారి క్రియలను నేర్చుకుంటాం. వారు ఎట్టి క్రియలు చేస్తున్నారో మనము కూడా అట్టి క్రియలు చేస్తాం. ఇశ్రాయేల్ జనంగాని మనం చూస్తే దేవుడు వారితో ఇలాగే మాట్లాడాడు. కనుక అట్టి వారితో సహవాసం చేయదని చెప్తే వారు అట్టి వారితోనే సహవాసం చేసి వారు ఏం చేశారంటే మరి దేవునికి కోపం పుట్టించే వారిగా మారిపోయారు. అదేవిధంగా మరి వారు కూడా వారిలాగే నడవటం నేర్చుకున్నారు. అందుకనే అన్యులతో సహవాసం చేయకూడదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇందులో మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే పిల్లరా, మరి మూర్ఖులతో సహవాసం చేయకూడదు. చాలామందిని ఈ లోకంలో మూర్ఖులు మనం చూస్తూ ఉంటుంటాం. ఈ మూర్ఖులు మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ మూర్ఖులు ఎవ్వరి మాట వినరు. వాడు అన్ని విషయాల్లో కూడా చాలా మూర్ఖంగా మాట్లాడుతుంటాడు. మరి వాడు చెప్పిందే వేదం అంటాడు, కానీ మరొకటి ఎంత మాత్రం కూడా వినడు. ఒకవేళ వాడితో వాదించినా సరే వాడు మూర్ఖుడు కనుక మరి మన మీద తిరుగుబాటు చేసే పరిస్థితులు ఉంటాయి. అందుకనే కీర్తనకారుడు అంటాడు, మూర్ఖులతో సామెతల గ్రంథంలో సామెత గ్రంథకర్త అంటాడు, మూర్ఖులతో సహవాసం చేయకూడదు. అలాగా సహవాసం చేస్తే మరి ఏం కలుగుతుంది అంటే మనకు కలిగే నష్టం, చెడిపోతాం. అవును పిల్లారా, మూర్ఖులతో సహవాసం చేస్తే మనం చెడిపోతాం. మనము కూడా మూర్ఖుల్లాగానే తయారవుతాం. అలాగే ఇందులో 4వ పాయింట్ మనకి జ్ఞాపకం చేసుకుంటే సామెతల గ్రంథం 22వ అధ్యాయము 24, 25వ వచనాన్ని మనం ధ్యానం చేస్తే అక్కడ కోపచిత్తులతో సహవాసం చేయకూడదు అంటాడు దేవుడు. క్రోధము గలవాడు అంటే ఈ కోపచిత్తుడికి ఏమొస్తుందంటే చీటికి మాటికి క్రోధం, ఆపుకోలేనంత కోపం, ఉద్రేకం. ఈ కోపంతో చాలా ఆవేశంగా జీవిస్తూ ఉంటుంటాడు. అందుకనే ఆయన అంటాడు, కోపచిత్తులతో సహవాసము చెయ్యకూడదు. పిల్లరా, మరి అట్టివాడితో సహవాసం చేస్తే మనకు కలిగే నష్టం ఏమిటి అంటే వారి ప్రాణమునకు ఉరి తెచ్చుకుంటారు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అంటే ఒకవేళ ఈ యొక్క కోపచిత్తులతో, క్రోధము గలవాడితో నీవు సహవాసం చేస్తే నీకు కలిగే నష్టం
వాడి ద్వారా నీ మీదకి, నీ ప్రాణానికి ఉరి తెచ్చుకున్నవాడు అవుతావు. నీకు తెలియకుండానే నీవు కూడా నాశనంలోకి వెళ్ళిపోతావు. నీకు తెలియకుండానే నీవు కూడా మరణానికి దగ్గరైపోతావు. అందుకనే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, క్రోధం గల వాడితో సావాసం చేయకూడదు. 5వ పాయింట్ మనం జ్ఞాపకం చేసుకుంటే సామెతల గ్రంథం 28వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అంటాడు, తుంటరులతో సహవాసము చేయకూడదు. ఎవరితోనటండి? తుంటరులతో. అంటే ఈ తుంటరివాడు ఏం చేస్తాడంటే కాని పనులు చేస్తూ ఉంటుంటాడు. కాని పనులు. వాడు కుదురుగా ఉండడు. వాడు కుదురుగా ఉండకుండా మరి తుంటరి వేషాలు వేస్తూ అనేక రకాలైన సమస్యలను తీసుకొని వస్తాడు. అందుకే దానివల్ల మరి మనకు కలిగే నష్టం ఏమిటి అంటే వాడు వారి తల్లిదండ్రులకు అపకీర్తిని తెస్తాడు. ప్రియా దేవుని బిడ్డ, ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నీవు తుంటరిగా జీవిస్తున్నావా, నీ తల్లిదండ్రులకు నువ్వు అపకీర్తిని తీసుకొచ్చిన వాడు అవుతావు. అంటే నీ తల్లిదండ్రులు మంచి పేరు ప్రఖ్యాతలు కలిగి ఉంటే, సమాజంలో గౌరవంగా జీవిస్తూ ఉంటుంటే, లేకపోతే మరి చాలా విలువలు కలిగి జీవిస్తూ ఉంటుంటే, నీ తుంటరితనం వల్ల నీ తల్లిదండ్రుల పేరును పాడు చేస్తూ ఉంటావు. నీ తల్లిదండ్రులకు అపకీర్తిని తీసుకొస్తావు. చూడండి, బైబిల్ గ్రంథంలో కీర్తనకారుడైన దావీదు తను రాసిన మరొకటో కీర్తనలో 1వ వచనంలో ఎలాగంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక అంటాడు. అంటే ఈ తుంటరి బ్యాచ్ ఏం చేస్తుందంటే వీరు ఎక్కడుంటారంటే దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తూ ఉంటుంటారు. వీడికి ఒక సొంత ఆలోచన అంటూ ఏమీ ఉండదు. దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తూ ఉంటుంటారు. రెండోదిగా అపహాస్యము చేస్తూ ఉంటుంటారు. మరి మూడోదిగా మరి పాపులతో కూడా కలిసి పరిగిలాడుతూ ఉంటుంటారు. పిల్లరా, దేవుడు అంటున్నాడు, అట్టి క్రియలు మీరు చెయ్యకండి, మీరు అలాగా జీవించకండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే నువ్వెవరితో సావాసం చేయకూడదు నువ్వు విని ఉన్నావు. అయితే ఇప్పుడు ఎవరితో సావాసం చేయాలో ఒకసారి ధ్యానం చేద్దాం. దీనిలో 2వ పాయింట్ ఏంటంటే ఎవరితో సహవాసం చేయాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మన సహవాసం మనుషులతో కూడాను, అదేవిధంగా దేవునితో కూడా ఉంటుంది. అయితే ఇందులో మనుషులతో ఎవరితో సహవాసం చేయాలో మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయము మనం ధ్యానం చేసినట్లయితే 13వ అధ్యాయం 20వ వచనంలో సామెతల గ్రంథకర్త అంటాడు, జ్ఞానులతో సహవాసము చేయాలి అంటాడు. ఎవరితో సహవాసం అటండి? జ్ఞానులతో సహవాసం. పిల్లరా, జ్ఞానులతో నువ్వు సహవాసం చేస్తే నీకు కలిగే ఫలితం ఏమిటంటే నీవు జ్ఞానాన్ని సంపాదించుకుంటావు. జ్ఞానులతో సహవాసం చేయి, జ్ఞానాన్ని సంపాదించుకుంటావు. అంతేకాదు, మరి జ్ఞానులతో సహవాసం చేస్తే అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 31వ వచనంలో ఆయన అంటాడు, నీవు జీవార్థమైన ఉపదేశాన్ని పొందుతావు. ఈ లోకములో ఎలాగ బ్రతకాలో, ఎలాగ నడుచుకోవాలో, ఎలాగ జీవించాలో, ఏమి చేయాలో, ఏమి సాధించాలో
పిల్లరా, నువ్వు నేర్చుకుంటావు, ఉపదేశాన్ని పొందుతావు. దానినే జీవార్థమైన ఉపదేశం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వేం పొందాలని ఆశపడుతున్నావు? అందుకని ఇందులో రెండో పాయింట్ని మనకి జ్ఞాపకం చేసుకుంటే, రోమపత్రిక 15వ అధ్యాయంలో అపోస్తలుడు పౌలు గారు ఇలాగంటారు. 15వ అధ్యాయము 24వ వచనంలో ఇలాగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సహోదరులతో సహవాసము చేయాలి. సహోదరులు ఎవరు? సహోదరులు అంటే నీవు నీ ప్రభు అయిన యేసు క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి ఏ మందిరములో క్రీస్తును ఆరాధిస్తున్నావో అక్కడ కొంతమంది సహోదరులు ఉంటారు. అట్టి సహోదరులతో నువ్వు సహవాసం చేయాలి అని పౌలు అంటాడు. పిల్లరా, అట్టి సహోదరులతో సహవాసం చేస్తే నీవు ప్రార్థనలోను, విశ్వాసములోను, వారి వాక్య పరిచర్యలోను, భక్తిలోను కూడా ఎదగడానికి నీ సహవాసము నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తుంది. అందుకనే నీవు సహోదరులతో సహవాసము చేయాలని పౌలు గారు అంటారు. దీనిలో మూడో పాయింట్ మనకు జ్ఞాపకం చేసుకుంటే, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ యోహాను భక్తుడు అంటాడు, మరి నేను చదువుతున్నాను చూడండి. 1 యోహాను పత్రిక 1:7, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందము. పిల్లరా, ఇక్కడ ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. 3వ వచనంలో కూడా ఒక మాట రాయబడింది, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దాన్ని, వినిన దాన్ని మీకు తెలియచేయుచున్నాము. ఇక్కడ నీవు నేను సహవాసం చేయవలసింది ఎవరంటే, దేవుడిని ఎదుట పెట్టిన ఆత్మీయ నాయకులతో, అనగా దైవజనులతో, సేవకులతో. పిల్లరా, దేవుని సేవ జరిగించే వారితో సహవాసము చేయమని మరి యోహాను భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. అట్టి సహవాసం మనం చేయటం వల్ల మనకేం కలుగుతుందంటే, సేవకులతో కూడా కలిసి మనతో కూడా కలిసి సేవకులు సహవాసం చేస్తున్నప్పుడు ఒకరికొకరు అన్యోన్య సహవాసము కలిగిన వారమై దేవుని కార్యాలను బలముగా చేయటానికి పిల్లరా దేవుడు మనల్ని వాడుకుంటాడు. అందుకనే నీవు నేను అభిషక్తులైన దేవుని సేవకులతో, వాక్య పరిచర్య చేస్తున్న దేవుని సేవకులతో, బలమైన సువార్త సేవను జరిగిస్తున్న దేవుని సేవకులతో, సంఘాన్ని నడిపిస్తున్న నీ ఆత్మీయ నాయకులతో, సేవకులతో సహవాసం చేయాలి. ఈరోజు మరి మన సహవాసం ఎవరితో ఉంది? దీనిలో రెండో భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ముందు మనం మనుషులతో సహవాసం చూసాం, ఇప్పుడు దేవునితో సహవాసాన్ని చూద్దాం. దేవునితో సహవాసం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనంలో యోబు ఇలాగంటాడు. యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును.
యోబు అంటాడు, నీవు మనుషులతో సహవాసం చేస్తున్నావయ్యా, చాలా మంచిదే, అయితే ఆయనతో సహవాసం చేయి. ఎవరైనా దేవునితో సహవాసం చేయి. దేవునితో సహవాసం చేస్తే మనకి సమాధానము కలుగుతుంది అని యోబు మాట్లాడుతూ ఉన్నాడు. అవును పిల్లరా, ఈ లోకంలో సమాధానం లేక, సంతోషం లేకుండా, నెమ్మది లేకుండా జీవిస్తూ ఉన్నాం. నువ్వు టైంపాస్ కోసం నీ బంధువులతోనో, నీ స్నేహితులతోనో, లేకపోతే నీకు తెలిసిన వారితోనో నువ్వు సహవాసం చేస్తే వారితో ఉన్నంత వరకు కూడా సంతోషంగా ఉంటావు, కానీ నిజమైన సమాధానం నువ్వు అనుభవించలేవు. నిజమైన సమాధానాన్ని నువ్వు అనుభవించాలంటే నీవు దేవునితో సహవాసము చేయమని యోబు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఆయనతో సహవాసం చేస్తే మనకు సమాధానము కలుగుతుంది. రెండవది చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనంలో ఎవరు సహవాసం చేయాలంటే ప్రతి మనుషుడు కూడా దేవునితో సహవాసం చేయాలి. ఈ లోకములో కొందరు మనం చూస్తాం, కొందరేమో మనుషులతో సహవాసం చేస్తారు, కొందరేమో దెయ్యాలతో సహవాసం చేస్తారు, కొందరేమో దేవునితో సహవాసం చేస్తారు. అందుకనే పౌలు అంటాడు, ప్రతి మనుషుడు కూడా దేవునితో సహవాసం చేయాలి. 1 యోహాను పత్రిక 1:3 వచనంలో చూస్తే మరి ఎవరితో సహవాసం చేయాలంటే ఆయన అంటాడు, తండ్రితోనూ కుమారుతో కూడా సహవాసం చేయాలి. అంటే పరలోకమందున తండ్రితోనూ సహవాసం చేయాలి. నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన మన ప్రభు అయిన యేసు క్రీస్తుతో కూడా మనం సహవాసం చేయాలి. ఆఖరిగా మనం చూస్తే అదే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, మనము పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలి. అవును, దేవునితో సహవాసం చేయాలి, తండ్రితోనూ కుమారుతో సహవాసం చేయాలి, పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలి. ప్రియ దేవుని సంఘమ, దేవుని ప్రజలారా, ఒకసారి మన జ్ఞాపకం చేసుకుందాం. చాలామంది తల్లిదండ్రులు ఏడుస్తుంటారు, వేదన చెందుతుంటారు. అయ్యో, నా కొడుకు నా మాట వినట్లేదండి, నా భర్త నా మాట వినట్లేదండి, నా భార్య నా మాట వినట్లేదండి, నా పిల్లలు నా మాట వినట్లేదండి, వారు అనేకులతో సహవాసం చేసి చెడిపోతున్నారండి అంటారు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు చెడిపోవడానికి దేవుడు నిన్ను పిలుచుకోలేదు. నీవు దీవించబడ్డానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. కనుక దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడిని అభివృద్ధిపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయనతో సహవాసం చేయి. అందుకని మనం చదివిన వాక్య భాగం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఆయన అన్నాడు కదా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారునితో సహవాసమునకు దేవుడు మనల్ని పిలిచాడు. ఈరోజు నీవు నేను జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా. దేవుడు మనల్ని పిలిచాడు, దేవుని మాట విందాం. దేవుని మాట వింటే దీవించబడతాం. కనుక ఎవరితో సహవాసం చేయకూడదో, ఎవరితో సహవాసం చేయాలో మనం విన్నాం. ఈ దినాన ఈ మాటలను బట్టి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీవు ఎవరితో సహవాసం చేయాలో నువ్వు తెలుసుకొని చాలా జాగ్రత్తగా నువ్వు జీవిస్తే నువ్వు దీవించబడతావు. నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా, విన్న వాక్యాన్ని మా అందరి హృదయంలో ఫలింపచేయండి. వాక్యానుసారంగా మా బ్రతుకులను మార్చుకునే ధన్యతను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆ రీతిగా ప్రభువా, ఎవరితో సహవాసం చేయాలో, ఎవరితో సహవాసం చేయకూడదో విన్నాం. కనుక ప్రభువా, మేము ఎవరితో సహవాసం చేయకూడదో ఆ విషయాలలో ప్రభువా మాకు కలిగే నష్టాలు ఏంటో మేము విన్నాం. వాటిని మేము తప్పించుకొని
అయ్యా మేము ఎవరితో సావాసం చేయాలో మేము విన్నాం కనుక దాని ద్వారా పొందే లాభాలను మేము అనుభవించే భాగ్యాన్ని మాకు కలుగు చేయమని ప్రార్థన చేస్తూ, విన్న మాటలు ప్రతి వారు హృదయంలో ఫలభరితంగా చేయమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామములో కొద్దిపాటి ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించునుగాక. పిల్లరా, మా ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మరి మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.